అందరికీ నమస్కారం అండి. దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీకి అనుకున్నంత స్థాయిలో ఈ యొక్క బీజేపీ పార్టీ విస్తరణ అన్నది జరగలేదండి. ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడులో ఒక రాజకీయ సంచలనంగా వచ్చినటువంటి వ్యక్తి అన్నామలై. ఈయన ఐపీఎస్ ఆఫీసర్, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ తన యొక్క పోస్ట్కి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో పార్టీ అధ్యక్షుడిగా అతి కొద్ది టైంలోనే సంచలనంగా ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు అన్నామలై గారు ఆ పార్టీకి రిజైన్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే ఎందుకు అన్నామలై ఇంత త్వరగా పార్టీని వీడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే 2026లో తమిళనాడులో రాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో బీజేపీ అనుకున్నంత స్థాయిలో పుంజుకోలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏఐఏడిఎంకేతో ఇక పొట్టు పెట్టుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అన్నామలై మాత్రం తన అసంతృప్తిని వెలగక్కుతూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు లేరు. ఆయన పార్టీ పదవికి మాత్రం రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారండి. వాస్తవంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించడం లేదండి. ఇటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నారు. అలాగే మొన్న జరిగినటువంటి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో సంచలనంగా 8 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అలాగే కర్ణాటకలో కూడా అనుకున్నంత పెర్ఫార్మెన్స్ అయితే కనిపించడం లేదు. కానీ తమిళనాడులో ఇక స్టాలిన్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి అధికారంలో రాకుండా చేయటంలో ఉన్నటువంటి భాగంగా ఈ యొక్క ఏఐఏడిఎంకే నాయకులైనటువంటి ఈ యొక్క పన్నీర్ సెల్వం అలాగే పళనిస్వామితో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయని కథనాలు అయితే తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంత రాజకీయ సంచలనంగా వచ్చినటువంటి ఈ యొక్క అన్నామలై గారు ఇమీడియట్లీగా బీజేపీ ఈ యొక్క రాష్ట్ర పదవికి రాజీనామా చేయటం అన్నది కొంచెం ఈ బీజేపీ అంతర్గతంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నామలై లాంటి రాజకీయ సంచలనం, చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి అత్యంత వేగంగా పార్టీలోకి వచ్చి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకొని గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో 10% ఓట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం అనేది ఇది ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో తమ రాజకీయ పట్టును నిలుపుకోవాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ పావులు ఇక్కడ 1% కూడా ఫలించడం లేదు. దీని పర్యవసానాలు రేపు 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఉంటాయి అన్నది చూద్దాం. అందరికీ నమస్కారం అండి.